నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంపీడీఓలు కృషి చేయాలి జిల్లా అడిషనల్ జేసీ సురేష్ కుమార్ సూచన స్వచ్ఛందంగా పనిచేసే వారిని కమిటీలో నియమించాలని ఆదేశాలు చైత్రమాసానికి ముందే చెలరేగిపోతున్న కూరగాయల ధరలు విలవిలలాడుతున్న సామాన్యుడు 2 నెలల వరకు ధరలు తగ్గకపోవచ్చన్న అధికారులు పద్ధతి ద్వారా జీతాలు కోరుతూ కొనసాగుతున్న కార్పొరేషన్ ఉద్యోగుల ఆందోళన ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక ఇక వివరాల్లోకి వెళ్తే కొవ్వూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. నగరంలో పలుచోట్ల విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. పరస్పరం శుభాభినందనలు అందుకున్న పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. మాజీ శాసనసభ్యుడు షేక్ నాజర్ వలీ భార్య ఖజానబీ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖజానబీ మృతి వార్త తెలియగానే పలువురు నాయకులు నాజర్ వలీ ఇంటికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. నాజర్ వలీకి తమ సంతాపాన్ని తెలియజేశారు. నాజర్ వలీకి సంతాపం తెలియజేసిన వారిలో మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు షేక్ నాజర్ వలీ భార్య ఖజానబీ అనారోగ్య కారణంగా మృతి చెందారు. 65 ఏళ్ల ఖజానబీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఖజానబీ మరణ వార్త తెలియగానే అనేక మంది ప్రముఖులు రాణిగారి తోటలోని నాజర్ వలీ ఇంటికి వెళ్లి ఖజానబీ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు సిపిఐ నాయకులతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారు సైతం నాజర్ వలీ ఇంటికి వెళ్లి తమ సంతాపాన్ని తెలియజేశారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ రాణిగారి తోట చేరుకుని నాజర్ వలీని పరామర్శించారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ నాజర్ వలీ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం అయినప్పటికీ మన 2004-2009లో నాతో పాటు సహచర ఎమ్మెల్యేగా చేశాడు. అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఎన్నో పోరాటాలకు వేదికగా అతనుగానే ఉండే అతనితో పాటు అతని భార్య సహధర్మిణిగా ఆయనతో పాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మరి అటువంటి వ్యక్తికి మరి చనిపోవటం అంటే కొంచెం బాధాకరమైంది. నాజర్ వలీని పరామర్శించిన వారిలో టీడీపీ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు ఇంకా పలువురు సిపిఐ నాయకులు ఉన్నారు. వేసవి ముద్రకు మునిపే కూరగాయల ధరలు చుక్కల్నంటడంతో సామాన్య మధ్యతరగతి వర్గాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పటికే అందనంత ఎత్తుకెదిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న పేద వర్గాలపై కూరగాయల ధరల భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. కూరగాయల ధరలేమీ కొనగలిగే స్థితిలో లేవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. చైత్రమాసం ప్రవేశానికి ముందే ఎండలు మండిపోతూ ఉండటంతో కూరగాయల ధరలు సైతం అమాంతంగా పెంచారు.
జనవరిలో కురిసిన అకాల వర్షాలకు కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లడంతో కూరగాయల దిగుబడులపై పెను ప్రభావం చూపుతోంది. ఫలితంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నెల రోజుల క్రితం వరకు కిలో 10 రూపాయలకే లభ్యమైన కూరగాయలన్నీ దాదాపు 20 రూపాయలకు చేరుకున్నాయి. రైతు బజార్లో సైతం కూరగాయల ధరలు మండిపోతూ ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ కూరగాయ కూడా కొనే పరిస్థితి లేదని కొనుగోలుదారులు అంటున్నారు. నెల రోజులతో పోల్చితే అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని వారంటున్నారు. నాణ్యత విషయంలో మాత్రం కొందరు సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు మధ్యతరగతి కుటుంబస్తులు అయితే బతకలేకపోతున్నారు. మరి వాటి వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేయించమనండి. ధరలు బాగా మండిపోతున్నాయి. మామూలుగా లేవు ధరలు, బేపచ్చంగా ఉన్నాయి ఈ రోజుల్లో. కాకపోతే మొన్న ఈ పంచి నుంచి రైతులు బాగా ఇదైపోతున్నారు. వరదలు వచ్చి పోయినాయి, నష్టపోయి ఉన్నాయి. ఎక్కడికి వచ్చినా కానీ ధరలు ఇంచుమించు అలాగే ఉన్నాయి. వాటికి బయటికి ఇక్కడికి పెద్ద తేడా ఏం కనిపించట్లా. ధరలు మాత్రం విపరీతంగా అమ్ముతున్నారు. ఇక్కడ అంటే కనీ కనబడిన ధర అక్కడికి ఇక్కడికి ఒక 3 రూపాయలు 4 రూపాయలు తేడా కానీ పెద్దగా ఏం కనిపించట్లేదు. కొనగలిగేదంటే ఉంది కానీ మరి అంత హై లేదు, మామూలు కంటే ఎక్కువగానే ఉంది. 30, 18 క్యారెట్లు అలాగంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే కాస్త రేటు తగ్గితే అందరూ కొనుక్కోగలుగుతారండి. దీనివల్ల అంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కదండి, మరి ముహూర్తాలు లేవంటున్నారు. దాని మీద కూడా రేట్లు పెరిగినాయి అనుకుంటున్నామండి మేము, మా ఉద్దేశం. అంటే 2 in 1గా ఇటు మధ్య తరగతికి అటు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇద్దరికి ఇబ్బందిగానే ఉంటుందండి. కొంచెం పెరిగినాయి. పోయిన వారానికి ఇప్పటికీ మార్పు లేవండి. మామిడికాయ అవి అన్నీ కొంచెం కాస్ట్గానే ఉన్నాయి. దోసకాయ కూడా చాలా రేటు ఉంది. రైతు బజారు అంటే కొంచెం చీప్గా మా లాంటి వాళ్ళకి, కానీ అలాగేం లేదు బయట మార్కెట్లలో. క్వాలిటీ కూడా ఒక్కొక్క రోజు మంచివి ఇవ్వరండి. అంటే దొండకాయలు 20 రూపాయలు అమ్ముతుంది, 22 రూపాయలు అమ్ముతుంది. సొరకాయ దొరికి 5 ఇచ్చేది కూడా 10 రూపాయలు. మామిడికాయ మటుకు బాగానే ఉంది, రీజనబుల్గా. ఈ విషయమై స్వరాజ్యం మైదానం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ పల్లె చక్రవర్తి మాట్లాడుతూ ధరలు ఒకంత పెరిగిన మాట వాస్తవమేనని అన్నారు. జనవరిలో కురిసిన వర్షాల వల్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని, మరో 2 నెలల పాటు ధరలు తగ్గే అవకాశం లేదని ఆయన చెప్పారు. పంట తగ్గడం వల్ల కాయగూర రేట్లు బాగా పెరుగుతున్నాయి సార్. 2 నెలల తర్వాత మనకి కాలంలో వదిలిన తర్వాత కూడా అప్పుడు మనకి లోకల్ పంట స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు కాయగూరలు తగ్గే ఛాన్సెస్ ఉంది సార్. మనకి సామాన్యులుగా అక్కడ పోల్చుకుంటే ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి సార్. కేజీకి వచ్చి 5 రూపీస్ 6 రూపీస్ తేడానే ఉంటుంది సార్ మన రైతు బజార్ రేట్ల వరకు. మనకు వెళ్తే ఇప్పుడు డ్వాక్రా కానీ ఇలా ఐటమ్స్ అని పైనుంచి డైరెక్ట్ తెచ్చుకుంటారు సార్. దానివల్ల నుంచి అలా ఉంటుంది తప్ప సపరేట్ అంటే ఏమి లేదండి. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు 010 పద్ధతి ద్వారా జీతాలు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 10 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. ఆందోళనల్ని తీవ్రతరం చేస్తున్నట్లు హెచ్చరించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 10వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను ఉద్దేశించి సిఐటియు ఏఐటియుసి నాయకులు డేవిడ్ జేమ్స్ను మాట్లాడుతూ ఉద్యోగ కార్మికులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 010 పద్దు కింద ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం వలన కార్పొరేషన్పై భారం తప్పుతుందని పేర్కొన్నారు. 10 రోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈరోజు 10వ రోజుకి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. మరి 16వ తారీఖున మూకుమ్మడిగా 5,000 మంది ఉద్యోగ కార్మికులు క్యాజువల్ సెలవులు పెట్టి పెద్ద ప్రదర్శనగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 15 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు, యాజిటేషన్లు, ఉద్యమాలు, పోరాటాలు చేసినా కానీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఇలా పెరిగిన ధరలో మరి సకాలంలో జీతాలు ఇవ్వకపోతే మరి పెరిగిన ధరలో మరి బ్రతకడమే కష్టంగా ఉండే పరిస్థితిలో ఇలా ఉద్యోగ కార్మికులు ఉన్నారు. ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని మరి సక్రమంగా పనిచేసుకునే కార్మికులు, ఉద్యోగస్తులు ఈ రోజున రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి, దయనీయ పరిస్థితికి ఈ ప్రభుత్వం నెట్టబడింది. తక్షణమే ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు గారు తక్షణమే చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి మరి ఈ ఉద్యమానికి మరి చొరవ చూపి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి యొక్క విజయవాడ నగరానికి మాత్రం ఈ 010 అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం
మరి అనేకమైనటువంటి ఉద్యోగ కార్మికులు ఇబ్బందులు పడే పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది. మరి అదేవిధంగా ఈ రోజున ఉన్నటువంటి ఈ యొక్క 010 పద్ధతిని మరి ఇక్కడున్నటువంటి మంత్రి గారు కానీ లేదా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం కూడా ఈ రోజు వరకు వచ్చి ఈ శిబిరం దగ్గర మాట్లాడినటువంటి పరిస్థితి కానీ లేదా దానికి ఎలాంటి స్పందన కానీ లేకుండా పోయింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.